ఎవరైనా విమర్శిస్తే చాలు తిట్లు బూతులు. కనీసం వాళ్లకు సరైన సంస్కారం నేర్పలేకపోయారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు. తమ కార్యకర్తలకు, తమ అనుచరులకు సంస్కారం కూడా నేర్పలేకపోయారు. ఏ భాష మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, స్త్రీల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలని కనీస సంస్కారాన్ని కూడా నేర్పలేకపోయారు. సోషల్ మీడియా చూస్తే వాళ్ళ సంస్కారం మొత్తం బయటపడుతుంది. మరి కొంతమంది మంత్రులు కూడా బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఒక మంత్రి ఎన్డీటీవీ అతను వెళ్తే ఇండోర్లో వాటర్ కంటామినేషన్ వల్ల చాలామంది చనిపోయినప్పుడు ఆయన అడగడానికి వెళ్తే చాలా బూతు మాట మాట్లాడి విలేకరిని గద్దించి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళ కనీస సంస్కారం కూడా నేర్పలేదు వీళ్ళు, కానీ విద్వేషం మాత్రం నింపారు వీళ్ళ మెదళ్ళలో. రామచంద్రరావుపై జరుగుతున్న దాడి వెనకాల మరో కోణం ఉందని, దాని వెనకాల బండి సంజయ్ ఉన్నాడు అనేది వినబడుతుంది. అంటే దీని వెనకాతల బండి సంజయ్ ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే ఇంకో కోణం ఉందనే చర్చ మాత్రం నడుస్తుంది. వాళ్ళు చేస్తున్న కామెంట్స్లోనే ఆ చర్చకు రుజువులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్, బండి సంజయ్ అధ్యక్షుడైతే ఈ గతి పట్టేది కాదు బీజేపీకి. బండి సంజయ్ రామచంద్రరావు తీసేసి వెంటనే బండి సంజయ్ని అధ్యక్షుడిగా పెట్టాలి, ఇట్లా చాలా కామెంట్లు ఉన్నాయి. అంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్న వాళ్ళు బీజేపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. ఎట్లాంటి వాళ్ళు దాడులు చేయాలి, చంపాలి, నరకాలి, అవతలని ఎవరిని బతకనియొద్దు. వాళ్ళ నరాన విద్వేషం నిండిపోయి ఉంటుంది. మొత్తం భారతదేశం మొత్తం ఉన్న ముస్లింలను, కమ్యూనిస్టులను, నాస్తికులను, ఇంకో మతాన్ని లేకుండా నరికి చంపేయాలని కోరుకుంటుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి దేవుడు బండి సంజయ్ చాలా కాలం ఇప్పుడు మరి అటు ఇటు మాట్లాడుతున్నాడు కాబట్టి రాజాసింగ్ కూడా. ఇట్లాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు బీజేపీ నాయకులు. నిజంగానే వాళ్ళు మాటల వరకే పరిమితమా, నిజంగా చేస్తున్నారా అనేది తర్వాత మాట. బండి సంజయ్ మాటలు వింటే ఎలక్షన్లు వచ్చినాయంటే బండి సంజయ్ చాలాసార్లు చూసాం, తవ్వుకుంటూ పోదాం, సమాధులన్నీ తవ్వుదాం, శవాలు వస్తే మాకు ఇంకేదో అంటాడు, విగ్రహాలు వస్తే మాకు శవాలు వస్తే మీకు అని. అటువంటి రెచ్చగొట్టే మాటలు బండి సంజయ్ చాలా మాట్లాడుతుంటాడు. ఆ మాటల వల్ల వీళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. ఆ మాటల పొందిక ఉంటుంది కదా, దాన్ని చూసి వీళ్ళు చాలా అద్భుతం అని బండి సంజయ్ మీద వీళ్ళు చాలా ప్రేమ పెంచుకుంటారు. వీళ్ళు వాళ్ళ సమస్యల గురించి ఎన్నడూ ఆలోచించని వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారో పట్టించుకొని వాళ్ళు, చుట్టుపక్కల సమాజం ఎట్లుందో కనీసం అవగాహన లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళ బుర్రల్లో ఈ విద్వేషాన్ని నింపి ఇతర మతస్థుల మీద, కమ్యూనిస్టుల మీద, నాస్తికుల మీద, అందరి మీద విద్వేషాలు నింపి ఇవాళ వాళ్ళ మీద కూడా తిరగబడే పరిస్థితికి, వాళ్ళ మీద కూడా తిట్లు బూతులు సంధించే పరిస్థితికి వీళ్ళు తెచ్చుకున్నారు.